ఎండోన్మెంట్ సస్పెండెడ్ కమిషనర్ శాంతి ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. తనకు ఆ బిడ్డకు ఏ సంబంధము లేదని శాంతి భర్త మదన్ మోహన్ చెప్పుకొచ్చాడు. శాంతితో చట్టబద్ధంగా విడాకులు కాలేదని తెలిపాడు ఆయన. బిడ్డ విషయంలో శాంతి తనకు అబద్ధాలు చెప్పిందని మీడియా ముఖంగా మరోసారి బాంబు పేల్చాడు మదన్. ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతోన్న శాంతి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను విదేశాల్లో ఉన్నప్పుడు భార్య శాంతి గర్భం దాల్చిందని ఆరోపించారు మదన్ మోహన్. మరోసారి మీడియా ముందుకొచ్చి శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో DNA టెస్ట్ చేసి నిర్ధారించాలని డిమాండ్ చేశాడు. IVF ద్వారా బిడ్డను కన్నట్లు శాంతి తెలిపినట్లు వివరించారు. ఈ సమస్య బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి సంబంధించిన సున్నిత అంశమని ఆవేదన వ్యక్తం చేశారు మదన్ మోహన్. తన అనుమతి లేకుండా IVF చేసుకుందని, ఈ విషయంలో పలుమార్లు వారిద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయని వివరించారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి తనకు డోనర్ అని, ఆయన ద్వారా IVF చేసుకున్నట్లు శాంతి చెప్పిందన్నారు. తమకు పుట్టిన 2 ఆడపిల్లలకు న్యాయం చేయాలని శాంతిని కోరగా విడాకులిస్తానంటూ బెదిరించిందని మదన్ మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్కాగా క్లినికల్గా పెటర్నిటీ టెస్ట్ చేసి రిటర్న్లో ఒక డాక్యుమెంట్ ఇస్తే ఈ సమస్యకు ఇది శాశ్వత పరిష్కారం. ఈ బిడ్డకు పలానా తండ్రిని తెలుస్తుంది, నా బిడ్డలకు కూడా విషయం తెలుస్తుంది, శాంతి కూడా క్లియరెన్స్ ఉంటుంది, నాకు కూడా క్లియరెన్స్ ఉంటుంది. ఫ్యూచర్లో వచ్చే కన్ఫ్యూజన్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఏమీ ఉండవు. రేపు పొద్దున 10 ఏళ్ళ తర్వాత ఆ బాబు నా దగ్గరికి రానికి లేదు, తండ్రి నువ్వే అని. ఎందుకంటే పలానా సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి పలానా తండ్రి తనకు తెలుస్తుంది. సో ఈ కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలి అంటే ఇదొకటి చేయండి, ఇదొకటి జరగాలని నేను ఆశిస్తూ ఉన్నా. అదేవిధంగా నేను శాంతి నేను 2013లో పెళ్ళయింది. నాకు 13, 14, 15, 10 ఏళ్ళు 2 పాపలు పుట్టారు. మా మధ్య చిన్న గొడవలు తప్ప విడాకులు తీసుకున్నంతది ఏదీ లేదు. ఆమె ఎందుకో మరి 2016లో నేనేదో డాక్యుమెంట్ విడాకులు మీద సంతకాలు పెట్టానని అదంతా ఇట్ ఇస్ అ బోగస్. ఆమె అది పక్కా ఫేక్ డాక్యుమెంటు. నేను మీడియా ముందర చాలా ధైర్యంగా చెప్తున్నాను, దాన్ని కావాలంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించండి, అది ఫేక్ డాక్యుమెంట్. అది 2024లో నాతో బలవంతంగా నాతో ఒక్క సిగ్నేచర్ తీసుకున్నారు. దాంట్లో బలవంతంగా పెడతావా లేకపోతే మ్యూచువల్ ఇచ్చి ఎగ్జిట్ అవుతావా సస్తావా అనే సిచ్యువేషన్ తీసుకొచ్చారు నన్ను. నేను ఇప్పుడు నిన్న హోమ్ మినిస్టర్ గారు అనితా మేడం కూడా కలిశాను, DGP గారిని కలిశాను. వాళ్ళు కూడా అన్నారమ్మా దీంట్లో ఎంత పెద్దలున్నా వదిలేది లేదు, దీంతో నిజాలు నిగ్గు తెలుస్తాం, ఆ పేపర్ డాక్యుమెంట్ కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపిస్తాము. అది కానీ 2024 తేలితే, అది బోగస్ అని తేలితే మాత్రం ఎవరిని వదిలేది లేదు. అదేవిధంగా నాకు కూడా శాంతి గురించి తెలియని ఎన్నో విషయాలు ఈ మధ్య తెలిసాయి. సో రామకృష్ణ గారు సార్ కూడా చెప్తారు తన మాటల్లో జరిగిన విషయాలు ఏంటి, శాంతికి ఉన్న నెక్సెస్ ఏంటి. ఈ ముగ్గురు అంటే శాంతి కాలింగ్రి నా భార్య, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు MP, తర్వాత కూతురెడ్డి, వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరుగుతూ ఉంది, నాకు పెళ్ళైన తర్వాత నాకు తెలియకుండా బ్యాక్ ద ఎండ్ ఏం జరుగుతూ ఉంది అనేది రామకృష్ణ సార్ కూడా తన మాటలు కొన్ని చెప్తారు. నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది, కొన్ని సింక్ చేసుకుంటే అవన్నీ కూడా నాకు కూడా సింక్ అవుతున్నాయి, ఓహో ఇంత జరిగిందా అనేది. IVF వ్యవహారంలో విశాఖలోని ఓ హాస్పిటల్లో ఎంక్వైరీ చేయగా అక్కడి కేస్ షీట్లో సుభాష్ పేరున్నట్లు మదన్ మోహన్ తెలిపారు. సుభాష్తో మాట్లాడితే ఆ బిడ్డకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారని, కానీ శాంతి మాత్రం తన భర్త సుభాషి అని చెప్తున్నట్లు గుర్తు చేశారు. ఈ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు తనతో పాటు విజయసాయిరెడ్డి, సుభాష్లకు DNA టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. శాంతి చూపిస్తున్న డాక్యుమెంట్ ఫేక్ అని, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే నిజం తెలుస్తుందన్నారు మదన్ మోహన్. DNA టెస్టులు చేసి తండ్రి ఎవరో తేల్చి తనకు వ్రాతపూర్వకంగా ఓ డాక్యుమెంట్ ఇస్తే శాశ్వత పరిష్కారం అవుతుందని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అన్నారు మదన్ మోహన్. ఆ బాబుకు తండ్రి ఎవరో DNA టెస్ట్ ద్వారా నేను ఎవరి పేర్లైతే పెట్టానో వాళ్ళని కోర్టు ద్వారా పిలిపించి ఆ DNA టెస్ట్ చేయించి బాబుకు తండ్రిని, నాకు రిలీఫు, శాంతికి రిలీఫు. ఇంత పెద్ద ఆటలో నలిగిపోతుంది ఇద్దరమేనండి, శాంతి నేనే. భయంకరంగా నలిగిపోతా ఉన్నాం, రోడ్డు మీదకి వచ్చాము, నలిగిపోతా ఉన్నాం, సమస్య పెద్దగా అవుతా ఉంది. ఆ పోతిరెడ్డి సుభాష్ అనే వ్యక్తి అజ్ఞాతంలో ఉన్నాడు. ఇంత గొడవ జరుగుతూ ఉంది, 4-5 రోజుల నుంచి అతను బయట లేడు. ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడో అర్థం కావట్లేదు. మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే ఫోర్స్ చేయండి, అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు, వాట్ ఈస్ ద రీజన్? దాని వెనకాల ఏమైనా ఎజెండా ఉందా? ఇంకా ఏమైనా గూడు పుటాలు ఏమైనా ఉన్నాయా? శాంతి నా భర్త అని తను అన్నప్పుడు అవునమ్మా తప్పు అయిపోయిందని బయటకు వచ్చి ఈ కెన్ కమ్ ఫ్రంట్ అండ్ ప్రూవ్ హిస్ ఇంటిగ్రిటీ. సో అతను కూడా ఆల్రెడీ పెళ్ళి అయింది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో, నేను తీసుకున్న ఇన్వెస్టిగేషన్లో అతనికి పెళ్ళయింది, భార్య ఉంది, 9th క్లాస్ కూతురు ఉంది. హైదరాబాద్లో అక్కడ రవీంద్రబాద్ వెనకాల అక్కడ ఉంటారు వాళ్ళు. సో నేను అనేది ఒకటే క్వశ్చను, ఇప్పుడు అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు? ఒకవేళ విజయసాయిరెడ్డి గారు పెద్దలు, నా తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఒకవేళ నేను అలిగేట్ చేశాను, నాకున్న శాంతి గారు చెప్పింది నేను అలిగేట్ చేశాను కాబట్టి ఆయన యొక్క నిజాయితీని, ఇంటిగ్రిటీని ప్రూవ్ చేసుకోవడంలో ఏ తప్పు లేదు. వచ్చి
మీడియా ముందుకు వచ్చి తను ఏదన్నా నేను రెడీ అని చెప్పేసి DNA టెస్ట్కు తన నిజాయితీని ప్రూవ్ చేసుకొని, ఒకవేళ తను లేకపోతే ఈ ప్రజల ముందు చెప్తున్నాను, 10 కోట్ల మంది తెలుగు ప్రజల ముందు, ఒకవేళ ఆయన లేకపోతే సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు నేను తప్పు జరిగించారని చెప్తాను. సో దాని ద్వారా ఆయన ఒకవేళ ఏదైనా డిఫేమ్ అయి ఉంటే అది బ్యాక్ అవుతుంది. సో నాకు కావాల్సింది ఒకటే, ఆ తండ్రికి బిడ్డెవరు, ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వద్దు నాకు. నేను అది కోర్టు ద్వారా కూడా అడుగుతున్నాను. సో కోర్టు ద్వారా కూడా ఐఎమ్ గోయింగ్ టు సెండ్ ఏ సమ్మన్స్ టు ఆల్ ద పీపుల్. సో ఇది సార్ ఇచ్చినటువంటి ఈ యొక్క ఆపర్చునిటీ మీరు ప్రజల ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో ఒక ప్లెబిసైట్లో ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్, ఒక హేతుబద్ధమైన ఒక రేషనల్ ఆర్గ్యుమెంట్ చేసి దాని నుంచి ఒక అవుట్కమ్ వస్తే అవుట్కమ్ మీదనే రేపొద్దున కోర్టు కూడా చాలా సెన్సిబుల్గా ఆలోచిస్తుంది. నాకు తెలుసు కోర్ట్ ఆల్వేస్ థింక్ అబౌట్ ద కామన్ పీపుల్ ఇంటర్ప్రిటేషన్. సో మీరందరూ కూడా ప్రజలు ఆలోచించి ఇందులో నిజాలు నిగ్గు తేల్చి నాకు, నా భార్య శాంతికి, నాకు 2 ఆడపిల్లలకు, ఆ బాబుకి కూడా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఇదే వ్యవహారంలో జడ్జి రామకృష్ణ కూడా మదన్ మోహన్ కు సపోర్ట్ ఇస్తున్నారు. అక్రమ సంతానానికి బినామీలు సృష్టించిన ఘనత ఒక్క విజయసాయిరెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారాయన. రాజకీయ అవసరాల కోసం తమ జాతిని విచ్ఛిన్నం చేస్తున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి తన భార్యను మోసం చేశారని, మరొకరి భార్యకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ భూముల కబ్జాకు శాంతితో బంధం పెట్టుకున్నారని, విజయసాయిరెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు. ఈ క్రమంలో శాంతి బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని ఇప్పటికే హోంమంత్రి అనితను కలిసి విజ్ఞప్తి చేశారు మదన్ మోహన్. తనకు శాంతి, విజయసాయిరెడ్డి, సుభాష్ల నుంచి ప్రాణహాని ఉందని, వారి నుంచి రక్షణ కల్పించాలని మంత్రిని కోరారు. అక్రమ సంతానానికి బినామీలను సృష్టించినటువంటి ఘనత మన పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి గారికి ఒక్కరికే దక్కుతుందని నేను చెప్తున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మా దళిత గిరిజన బిడ్డలను, ఆడబిడ్డలను ఏ విధంగా ఎక్స్‌ప్లాయిటేషన్ చేసి వారి రాజకీయ అవసరాల కోసం, వారి ఆర్థిక సంపదను పెంచుకోవడం కోసం వాళ్ళని ఏ విధంగా బలిపశులు చేసి సమాజంలో వాళ్ళ కుటుంబాలని ఎలా విచ్ఛిన్నం చేస్తున్నారో. శాంతి ఎపిసోడ్లో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. మదన్ మోహన్ చెప్పినట్లు శాంతి ఫేక్ విడాకుల డాక్యుమెంట్ చూపిస్తోందా? ఆయన ఆరోపించినట్టు విజయసాయిరెడ్డి, సుభాష్లు నిజంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారా? తమ తప్పు లేనప్పుడు వారు బెదిరింపులకు పాల్పడాల్సిన అవసరం ఏముంది? బిడ్డకు సుభాష్తో సంబంధం లేనప్పుడు గతంలో వాళ్లతో ఎందుకున్నాడు? ఆ బిడ్డతో ఫోటోలు ఎందుకు దిగాడు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మదన్ మోహన్ ఫిర్యాదుతో ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా? చర్యలు తీసుకుంటే విజయసాయిరెడ్డి, సుభాష్లు DNA టెస్టులకు ఒప్పుకుంటారా లేదా చూడాలి. మొత్తానికి రానున్న రోజుల్లో ఈ వ్యవహారం పెద్ద దుమారానికి దారితీసే అవకాశాలు లేకపోలేదు.